రైట్, ముందుగా మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వైకప్ప నుంచి, వారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. యా శ్రీకాంత్ గారు, మీ పార్టీ నేత మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు రిమాండ్కి వెళ్ళారు, వెళ్ళినట్టేనా? ఒకటి బ్రహ్మనాయుడు గారు చెప్పండి. ఈరోజు మీరు ఇచ్చిన అంశాలను ఉండండి, ఎందుకు మార్చారు? తెలంగాణలో దూకుడు పెంచిన జనసేన, ఎమ్మెల్సీ పట్టభద్రుల గడల శ్రీనివాస్, దుష్ప్రచారం చేస్తున్న జోగి రమేష్, నూకరాజు కుటుంబాన్ని, హిందువులపై విజయసాయి, ఎందుకు మధ్యలో ఇన్ని తీసుకొని వచ్చారు? కాదు జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అంటే మధ్యలో ఎవరిని తీసుకొచ్చారు? ఆల్రెడీ సాయిరెడ్డిగా మీకు ఇచ్చిన టాపిక్ సాయిరెడ్డి గారి టాపిక్ ఉంది. అయితే కారుమూరి నాగేశ్వరరావు గారికి, వినండి ఒక్క నిమిషం, కారుమూరి నాగేశ్వరరావు గారికి రిమాండ్ పడింది కాబట్టి, రిమాండ్కి వెళ్ళారు కాబట్టి, సో తెలంగాణ సంబంధించిన జనసేన అంశం అవసరం లేదనుకొని లాస్ట్ మినిట్ లో చేంజ్ చేయాల్సి వచ్చింది. అంతే దీనిలో ఏమీ కుట్ర లేదు, దగా లేదు, మాయ లేదు, మోసం లేదు. లేదా అది కూడా మాట్లాడండి, పోయేదేముంది? మీకంతా మాట్లాడాలనిపిస్తే మాయ ఉంది, మంత్రం ఉంది, మర్మం ఉంది నేను అనుకుంటున్నా. ఎట్లా అంటే సబ్జెక్ట్ ఒకటి పెట్టారు, డిబేట్ చేస్తున్నారు, ఎందుకు? ఎట్లా ఇప్పుడు మీరు ఇచ్చిన సబ్జెక్ట్ అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి సబ్జెక్ట్ కొత్తగా యాడ్ అయినందుకు బాధపడుతున్నారు మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఒక్కటే కదా నేను యాడ్ చేసింది అని క్వశ్చన్ చేస్తున్నా. ఓకే, అది పొద్దున్నేనే అయింది రిమాండ్. మీరు పెట్టక ముందే అది ఉంది, ఎందుకు మార్చారు అని అడుగుతున్నా. అని ఏం మారింది? టెక్నికల్ ఇష్యూ అంతే. ఎందుకంటే జనసేన మాట్లాడకూడదని అనుకున్నారా? ఏదన్నా మీకు ప్రెజర్ వచ్చిందా మాట్లాడొద్దండి అని? నాకేం ప్రెజర్ వస్తుంది శ్రీకాంత్ గారు? సరే, రెండు అంశాలు పెట్టారు. ఏ అంశాన్ని పెట్టారో తెలంగాణ విజయసాయి రెడ్డి డిస్కస్ చేద్దాం. ఎవరిది? మన జోగి రమేష్. ఈ 3 పాయింట్లు జస్ట్ పెట్టండి. ఓకే చెప్పండి. సో ఇప్పుడు మీరు ఏ అంశం మొదట చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు చెప్తే తెలంగాణ అంశం మీద, జనసేన మీద పోదాం. ఓకే, సరే మాట్లాడండి. వారు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించుకున్నారు. ఓకే, వీక్షకులకి కాదు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులు నిజంగా శ్రీరామ్ అయితేనేమి, నాయుడు అయితేనేమి మీరు ఉండడం నాకు చాలా నిజంగా ఆనందకరంగా ఉంటుంది. ఎందుకంటే అందరము నలుగురు ఆత్మీయులు, చాలా మనసు విప్పి మాట్లాడుకుంటాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది ఈ రోజు డిబేట్ లో. ఒకటి ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణలో జనసేన దూకుడు ఏది సార్? తెలంగాణలో జనసేన దూకుడేంది? తెలంగాణలో జనసేనకు ఒక ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ లేదు, ఒక వార్డు మెంబర్ లేదు. వార్డు మెంబర్లు ఉన్నారండి, 2 వార్డు మెంబర్లు ఉన్నారు, మొన్న స్థానిక సంస్థలు గెలిచారు. సరే, ఒకవేళ మీరు చెప్పిన ప్రకారం ఒకవేళ చెప్పుకుందాం, 2 వార్డు మెంబర్లు ఉన్నారు. ఇప్పుడు 2019లో ఏమో జనసేన మన రాష్ట్రంలో 26 పోటీ చేసింది, ఒక్కటి కూడా డిపాజిట్ కూడా లేదు. ఆయన కూడా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఓడిపోవడం జరిగింది. అంత నా ఫ్యాన్స్ తోపు తురుము నా వెనకంబడి ఇంతమంది ఉన్నారు అని చెప్పే నాయకుడే ఓడిపోయినారు, ఎవరో ఒకరు గెలిచారు. ఏపీలో సొంతంగా ఒక సీటు కూడా గెలవలేని మనిషి ఈరోజు తెలంగాణలో ఇంత దూకుడు చేస్తున్నారంటే ఎందుకు అనేది మనం ఒకటి ఆలోచించాలి. తెలంగాణలో ఎందుకు? బీజేపీ స్పేస్ కోసం. ఏపీలో బార్డర్ లో ఉన్నటువంటి ఖమ్మము, వరంగల్, హైదరాబాద్ లో సీట్ల కోసం ఈ ఊరికే హడావిడి చేస్తున్నారనేది వాస్తవం. ఇప్పుడు ఏపీలోనే సొంతంగా గతి లేదు పార్టీకి. ఏదో చంద్రబాబు నాయుడు గారు లేకుంటే బీజేపీనో వీళ్ళు తోడయ్యి కొంచెం అంతా ముందుకు పోతే తప్ప గతి లేని దీంట్లో ఒక దౌర్భాగ్య. నిజంగా మనం అనుకుంటున్నాం ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం కావచ్చు. ఇక్కడ పార్టీ అయితే అంత సీను లేదు. మనం అందరము మాట్లాడుకున్నట్లుగా, జనాలు అనుకున్నట్టుగా, మీరు టీవీల్లో డిబేట్లలో హైప్ చేసినంతగా లేదు. దీనికి ఒక సామెత ఉంది, ఇంట గెలవలేని మంగమ్మ బయట ప్రతాపం చూపించిందంట. ఆ విధంగా ఉంది తప్ప ఇంట గెలిచి బయట రచ్చ గెలిచాలి తప్ప ఇంట్లోనే గెలిచలే. సొంతంగా నువ్వు నిలబడి నీకు ఇన్ని 40, 50, 70 వస్తే నువ్వు ఆ తరంగా మళ్ళీ హైదరాబాద్ లో పోయి నేను చించుతా, పొడుస్తా, చీలుస్తా అంటే దానికి కొంచెం అర్థము, పరమార్థము, స్వార్థము అన్ని కనపడతాయి దాంట్లో. ఇక్కడ ఏమీ కనపడలేదు. సినిమా డైలాగులు ఇప్పుడు తెలంగాణలో రాష్ట్రంలో చాలా తెలివైన వారు ప్రజలు. సినిమా డైలాగులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చిరంజీవి గారిని మనం ఏపీలో చూసాం. చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు చూస్తే అసలు ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లు చిరంజీవి గారికే తిరుపతిలో అనేటువంటి వచ్చినట్టున్నారు ప్రజలు, జనము అంతా అక్కడ. కానీ ఏమన్నా ఒక్క ఇదన్నా వచ్చిందా? రాలేదు.
ఎందుకు తెలంగాణలో క్యాడర్ లేడు, లీడర్ లేడు, ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా కనుమరుగైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీ యొక్క దీన్ని కాపాడుకోవడానికి, మీ యొక్క ఉనికిని కాపాడడానికి తెలంగాణలో చీలుస్తా, చంపుతా, పొడుస్తా అనేది అర్థం లేదు. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వేస్తా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? తెలంగాణలో జిల్లాలో ఒక అధ్యక్షుడిని ఏమన్నా నియమించారా? మన ఇక్కడ ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలోనే అధ్యక్షుడు లేడు, ఆ 21 స్థానాలు గెలిచిన దాంట్లోనే అధ్యక్షుడు లేడు. దీన్ని ఊరికే ఇంకా తెలంగాణ గురించి మాట్లాడుకుందాం, తెలంగాణలో చీలుస్తానంటే ఎట్లయితుంది? కాబట్టి తెలంగాణలో పార్టీని వాట్సాప్ లో నడుపుతున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వాట్సాప్ లో ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీ లేదన్నది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. కానీ ఇక్కడ ఒకటి, బీజేపీ జనసేన అన్నది బీజేపీ గొడుగు కింద, టీడీపీ గొడుగు కింద పని చేస్తా ఉంది. దానిలకు మాత్రమే ఇది పరిమితమైతుంది అన్న అంశాలు రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు, ఫ్యాన్స్ కి తెలుసు, నాయకులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. హైప్ చేసుకుంటా పోతామంటే ఇక్కడ ఎవరు కూడా, మీకు గతంలో సినిమాలను రామారావు గారి టైంలో అందరూ కూడా ఒక ప్రభావితం అయ్యారు. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు ఒక మహానాయకుడు, పార్టీ పెట్టిన తర్వాత దాన్ని ఆ దృష్టిలో తీసుకొచ్చారు, ప్రజలందరినీ చైతన్యవంతం చేశారు, ఏది కావాలో చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నన్ను వాడుకోవద్దండి దేనికి అని చెప్తున్నారు. నువ్వు ఆడుకున్నావు అందరినీ, మీరు వాడుకున్నారు ప్రజలను గాని, ఫ్యాన్స్ ను గాని, నాయకులను గాని లేనిపోని మాయ మాటలు చెప్పి మభ్య పెట్టి, లేనిపోనిది ఉన్నది ఉన్నట్టుగా 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చెప్పి మీరు వాడుకున్నారు సార్. మిమ్మల్ని ఎవరు వాడుకోలేరు. మీరు ప్రజలను, మీరు ఫ్యాన్స్ ను వాడుకొని మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. అంతే తప్ప మిమ్మల్ని ఎవరు వాడుకొని నష్టపోయిన వాళ్ళే రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. అది గుర్తు పెట్టుకోవాలి. ఉన్నది నేను ఉన్నదా లేనిదా అనేది మిగతా నాయకులు కూడా మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తారు, ఇది చేస్తారు. మిమ్మల్ని ఎవరు వాడుకోలేదు సార్. పవన్ కళ్యాణ్ గారు గుర్తు పెట్టుకోవాలి. మీరు ప్రజలను వాడుకున్నారు, మీరు ఫ్యాన్స్ ను వాడుకున్నారు, మీరు నాయకులను వాడుకున్నారు. పాపం మనము చూస్తుంటాం, వర్మ గారి పరిస్థితి ఏంది? వర్మ గారిని వాడుకొని పిఠాపురంలో ఏ దృష్టికి తీసుకొచ్చారు, ఎక్కడికి లేని పరిస్థితి తీసుకొచ్చారు. విజయసాయి రెడ్డి గారిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారిని కూడా పాపం జగన్మోహన్ రెడ్డి గారు అట్నే వాడుకొని ఆయన్ని గెంటేసినట్టున్నారు. అది మాట్లాడదాం, అది సెకండరీ అంశం ఉంది, మాట్లాడదాం సార్. దాన్ని దీన్ని కంపేర్ చేసి మాట్లాడండి, కలిపి మాట్లాడండి, తప్పేముంది? జగన్మోహన్ రెడ్డి గారు చూడు, ఒకటి చెప్పేది నండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నీతి, నిజాయితీ, నిబద్ధత. మిగతా నాయకులకు లేదా? చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి గొంతుపోయాడు. ఏది మాట్లాడతాడో అది మాత్రమే చేస్తాడు. వీళ్ళు మాటలు ఒకటి, చేతలు ఒకటి. మాటలలో ఉన్నంత స్పష్టత చేతలలో ఉండదు అన్నది రాష్ట్ర ప్రధానికి కానీ, ఫ్యాన్స్ కానీ, వారి యొక్క నాయకులకు కానీ అందరికీ అర్థమైంది. తెలుగుదేశం వారు కూడా ఈ రోజు అందరూ చూస్తున్నారు. వాళ్ళకంటే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటారు. నాయుడు నాకు తెలుసు ఆ విషయం. ఎంత చెయ్యాలో అంతే చేస్తాడు. ఎప్పుడు గంప కింద మూసిపెట్టాలో అప్పుడు గంపకుండా మూసిపెడతారు. ఆ పరిస్థితి, ఆ దుస్థితి దగ్గరలోనే ఉంది అని నేను తెలియజేసుకుంటున్నా. ఓకే, 1 by 1 మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు జాయిన్ అయ్యారు కదా. గుడ్ ఈవినింగ్ అండి సురేంద్ర నాయుడు గారు. నమస్తే సార్. నమస్తే సార్.